చూస్తున్నాము తెలంగాణలోని పలు ప్రైవేటు ల్యాబ్స్ లో కరోనా టెస్టులకు బ్రేక్ పడింది. సిబ్బందికి కరోనా శాంపిల్స్ సేకరణపై శిక్షణ, డిస్ఇన్ఫెక్షన్ కార్యక్రమాల కోసం తాత్కాలిక బ్రేక్ ఇచ్చాయి ప్రైవేట్ ల్యాబ్స్. ఇవాల్టి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు శాంపిల్స్ సేకరణ నిలిపివేయనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించడం లేదని 12 ల్యాబ్లకు నోటీసులు కూడా అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రైవేట్ ల్యాబ్స్ 3 రోజుల పాటు ల్యాబ్స్లో టెస్టులు నిలిపివేశారు. అయితే దీనికి బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ ల్యాబ్ అయినా సరే కంటిన్యూస్గా టెస్టింగ్ చేస్తున్న క్రమంలో ఫ్యూమికేషన్ చేసుకోవడానికి కనీసమైన ఒక 3 రోజుల పాటు బ్రేక్ తీసుకుంటుంది. బ్రేక్లో ఈ మొత్తం ఫ్యూమికేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అది మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడానికి కూడా, మళ్ళీ టెస్టులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉండేలాగా ఐసీఎంఆర్ కొన్ని గైడ్ లైన్స్ కూడా ల్యాబ్స్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మార్గదర్శకాల నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ల్యాబ్లు కూడా ఆ సూచనలు పాటిస్తున్నాయి. ప్రైవేట్ ల్యాబ్స్లో దాదాపుగా 10 రోజులకు పైగా మనకి టెస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి దీంతో కొంత బ్రేక్ ఇచ్చి ఫ్యూమికేషన్ కంప్లీట్గా చేసి డిస్ఇన్ఫెక్షన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. అట్లా కొన్ని ల్యాబ్స్ ఇప్పటికే అదే పనిలో ఉన్నాయని చెప్పుకోవాలి. మరోవైపు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని ల్యాబ్స్ టెస్టింగ్ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, నమ్మశక్యంగా లేని రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఒక 1000 కేసులకు కనుక వాళ్ళు టెస్టింగ్ చేస్తే అందులో దాదాపుగా 700 పాజిటివ్స్ నమోదైనట్టుగా కేంద్ర పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాయి. రాష్ట్ర పోర్టల్కి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల్లో మాత్రం తేడాలు ఉంటున్నాయి అనే ఉద్దేశంతో వాటిపైన పరిశీలనకు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసి నిపుణులని పలు ప్రైవేట్ ల్యాబ్స్ కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత వాటిపైన యాక్షన్ తీసుకోవాలి. దాదాపుగా 16 ల్యాబ్స్లో మనకి 12 ల్యాబ్స్కి కూడా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఈ 12 ల్యాబ్స్లో కూడా ఇట్లాంటి ల్యాబ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని క్లియర్ చేసుకోవటం కోసం అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, టెస్టులు చేసే మైక్రోబయాలజిస్టులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా శిక్షణ తప్పనిసరిగా అవసరం అని చెప్పేసి ఫ్యూమికేషన్ కోసం ఈ 3 రోజులు బ్రేక్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ సమయంలోనే వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వాలి అనేసి ప్రైవేట్ ల్యాబ్స్ డిసైడ్ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే 3 రోజులు టెస్ట్లకు బ్రేక్ ఇచ్చి అదే సమయంలో వీళ్ళకి శిక్షణ ఇచ్చే పనిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా మనకి ఇటు ప్రభుత్వ ల్యాబ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 11 ల్యాబ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. వివిధ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, అవి కాకుండా ప్రత్యేక శిబిరాల్లో కూడా మనకి టెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి కాకుండా ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా కొన్ని ప్రస్తుతానికి టెస్టింగ్ నడుస్తున్నప్పటికీ కొన్నింట్లో మాత్రం ఫ్యూమికేషన్ చర్య, డిస్ఇన్ఫెక్షన్ చర్య కూడా చేపట్టేందుకు ఈ బ్రేక్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఊహ. అయితే రాధిక, ల్యాబ్ టెక్నీషియన్లకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు? రైట్, ఇప్పటికే నిపుణుల కమిటీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆదేశించిన తర్వాత నిపుణుల కమిటీ ల్యాబ్స్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ టెస్టింగ్ చేసే ల్యాబ్ టెక్నీషియన్స్ కనీసం పీపీ కిట్ వేసుకునే దాంట్లో కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు స్వతహాగా తీసుకునే ప్రికాషన్స్లో క్వాలిటీ లేదు. ఎందుకంటే గ్లౌజెస్ వేసుకోవాలి, పీపీ కిట్ వేసుకోవాలి, ఈవెన్ ఐస్ కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దానికి పూర్తి స్థాయిలో ఎటువంటి శిక్షణ లేకుండా ల్యాబ్ టెక్నీషియన్ని ఉపయోగిస్తున్నారని నిపుణుల కమిటీ దృష్టికి రావడంతో, వాళ్ళు ప్రత్యక్షంగా ఆ ల్యాబ్స్లో పరిశీలించినప్పుడు వాళ్ళ దృష్టికి రావడంతో వీళ్ళకి శిక్షణ తప్పనిసరిగా అవసరము. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏ విధంగా ఇస్తుందో దాని ప్రకారం ప్రతి ల్యాబ్ కూడా ఫాలో అవ్వాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరిపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడేది లేదు అనేసి ఇప్పటికే ఆరోగ్య శాఖ బులెటిన్లో కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి అసలు టెస్టింగ్ చేసే క్రమంలో వాళ్ళు స్వతహాగా తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన పూర్తి అవగాహన కల్పించడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ మేరకు ప్రైవేట్ ల్యాబ్స్ అన్ని కూడా శిక్షణ తరగతులను ప్రారంభించాయి. 3 రోజుల పాటు వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ ల్యాబ్స్లో మళ్ళీ పునఃప్రారంభించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఊహ. అయితే రాధిక, ఇప్పటికే 12 ల్యాబ్స్లకి నిబంధనలు పాటించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
రైట్, మొత్తం మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ల్యాబ్స్ కి పర్మిషన్ ఇచ్చింది, 16 ల్యాబ్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా కొన్ని హాస్పిటల్స్ లో కూడా మనకి ల్యాబ్స్ ఉన్న మేరకు వైరాలజీ డిపార్ట్మెంట్లు ఉంటే అక్కడ కూడా టెస్టులు చేస్తున్నారు. ఇది కాకుండా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న 11 ల్యాబ్స్ లో కూడా టెస్టులు చేస్తున్నారు. అయితే ఈ ప్రైవేట్ ల్యాబ్స్ కి సంబంధించి 16 ల్యాబ్స్ నిపుణుల కమిటీ పరిశీలించిన నేపథ్యంలో 12 ల్యాబ్స్ లో కూడా కరెక్ట్ గా నిబంధనలు పాటించట్లేదు. ల్యాబ్స్ లో వాళ్ళు తీసుకునే శాంపుల్ సేకరణ కావచ్చు, లేకపోతే అక్కడ టెస్టింగ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు, నిబంధనలు రూల్స్ ని అతిక్రమిస్తున్నారు అనే ఉద్దేశంతో 12 ల్యాబ్స్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన ల్యాబ్స్ లోనే మనకి శిక్షణ తరగతులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. మరోవైపు ఫ్యూమికేషన్ అనేది ఏ ల్యాబ్ కైనా అవసరం ఉంటుంది. ఒక క్రమంలో అంటే 15-20 రోజులు కంటిన్యూస్ గా టెస్టులు చేస్తున్న క్రమంలో ఒక్కసారి వైరల్ లోడ్ ఎక్కువగా ఆ డిపార్ట్మెంట్ లో ఆ వైరాలజీ ల్యాబ్ లో ఉంటుంది కాబట్టి దానంతా క్లియర్ చేయడానికి తప్పనిసరిగా ఫ్యూమికేషన్ అవసరం ఉంటుంది. సాధారణంగా ఏదైనా ఆపరేషన్ జరిగినా కూడా మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కానీ ఏ హాస్పిటల్లో అయినా కూడా ఆపరేషన్ జరిగిన తర్వాత ఫ్యూమికేషన్ చేసిన తర్వాత ఇంకొక పేషెంట్ కి అక్కడ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయడానికి సిద్ధమవుతారు. అదే విధంగా ల్యాబ్స్ ని కూడా ఫ్యూమికేషన్ డిస్ఇన్ఫెక్టెంట్ చేయడానికి చర్యలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ల్యాబ్స్ లో కూడా ఈ ఫ్యూమికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరోవైపు నోటీసులు ఇచ్చిన ల్యాబ్స్ లో కూడా వాళ్ళ ల్యాబ్ ఉన్న అతిక్రమించిన వాటిని కూడా సరిదిద్దుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ రాధిక.